ప్రఖ్యాత ఆంధ్ర నాట్య గురువు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 103వ జయంతిని పురస్కరించుకొని ఆ మహానీయుడిని స్మరించుకుంటూ ప్రముఖ లాస్య రంజని క్లాసికల్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఆంధ్ర నాట్య శాస్త్రీయ నర్తకి ప్రముఖ నాట్య గురువు రేఖ గరిషకుర్తి నృత్య రూపకల్పనతో ఆంధ్ర నాట్య నృత్యాంశాలను శిష్యులతో కలిసి ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సోమవారం సాయంత్రం రవీంద్ర భారతి మెయిన్ హాల్ హైదరాబాద్ లో లాస్య రంజని నిర్వహించిన ఈ గురువందనం కార్యక్రమంలో నాట్య గురువు రేఖ గరిషకుర్తి తన విద్యార్థులతో కలిసి చక్కటి నట్టు వాంగానికి గాత్రానికి పక్క వాయిద్యాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శనలు శృతి పక్వంగా లయబద్ధంగా భావరాగ తాళాలకు అనుగుణంగా చక్కటి అభినయంతో అద్భుతంగా ప్రదర్శించి అతిథులు ప్రేక్షకులను అలరించి వారి హృదయాలను దోచుకున్నారు. ఈ సందర్భంగా నాట్య గురువు రేఖ గరిషకుర్తి మాట్లాడుతూ తాను 5 ఏళ్ల వయసు నుండి ఆంధ్ర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించా అన్నారు. ప్రస్తుతం లాస్య రంజనిలో తాను ఆంధ్ర నాట్యం శిక్షణ 60 మంది విద్యార్థులకు ఇస్తున్నానని తెలిపారు. నా పేరు రేఖా గరిషకుర్తి. నాది లాస్య రంజని క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ తెచ్చిపోలిలో ఉందండి. మేము ఆంధ్ర నాట్యం ప్రదర్శించాము ఈరోజు. ఆంధ్ర నాట్యం అనేది ఇది 2000 ఇయర్స్ ముందు నుంచే ఉన్నది. కాకపోతే ఏంటంటే దానికి వేరే వేరే పేర్లతో ఉండేది. 1970లో ఆంధ్ర నాట్యంగా పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు దీనికి పేరు పెట్టినారు. సో అప్పటి నుంచి ఆంధ్ర నాట్యంను ఆయన పునరుద్ధరించి ఆయన అందరినీ గొప్పగా తీర్చిదిద్దారు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రదర్శన ఎందుకంటే ఆయన నటరాజ రామకృష్ణ 103వ జయంతి సందర్భంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ఫిబ్రవరి 28 రోజు మా పిల్లలు 40 మందితోని శిల్పారామంలో ప్రోగ్రాం చేశాము. వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికెట్లు మొమెంటోస్ కూడా ఇవ్వడం జరిగింది గెస్ట్లతోని. ఈరోజు గెస్ట్లుగా గీతామూర్తి బీజేపీ మోర్చా లీడర్ గారు వచ్చారు. మళ్ళీ తర్వాత పద్మశ్రీ ఉమామహేశ్వరి గారు కూడా ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చినారు. కళాకృష్ణ గారు, మళ్ళీ తర్వాత మహమ్మద్ రఫీ గారు కూడా ఈరోజు అతిథిగా వచ్చారు. రాఘవ కుమారి గారు ఆమె ఆత్మీయ అతిథిగా ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. ఇది ఆంధ్రనాట్యం అనేది నేను ఆంధ్రనాట్యం స్టార్ట్ చేసింది 2014లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి 300 మంది పిల్లలకు పైగా నేర్పిస్తూ వస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆంధ్రనాట్యం నేర్చుకోవడానికి. ఇవాళ మేము 16 మంది పిల్లలు నేను కలిపి 17 మందిని చేశాము ఆంధ్రనాట్యం. మొదటగా కుంభహారతి, పుష్పాంజలి, అలరింపు చేశాము. తర్వాత వినాయకౌతము, తర్వాత మనవి వర్ణము అనేది ఒక సాంగ్ చేశాము. ఆ తర్వాత వెంకటేశ్వర కృతి, ముత్తుస్వామి దీక్షితార్ రచించిన వెంకటేశ్వర కృతి చేశాము. తర్వాత జావళి చేశాను. ఆ తర్వాత మహేష్ పాత్రుడు గారు రాసిన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి పైన ఒక శబ్దము చేశారు ఆయన. ఎందుకంటే 103వ జయంతి సందర్భంగా ఆయన రాశారు అది. ఈరోజు పిల్లలు 16 మంది ఆ సాంగ్ కూడా చేయడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత శివ పంచముఖ ధ్యానం, శివుడి 5 ముఖాల గురించి మేము నర్తించడం జరిగింది ఈరోజు చివరిగా. అది ఈరోజు మా కార్యక్రమం.